హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్టికల్స్ గురించి చూద్దాం. మనకి పేపర్ 1లో ఇంగ్లీష్ టాపిక్ ఉంటుంది కదా, బేసిక్ ఇంగ్లీష్ అని 10th లెవెల్ వరకు ఇస్తామనేసి అందులో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్స్ గురించి చూస్తూ మరి దాని గురించి ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఆర్టికల్స్ అనగానే ఏముంది, మనం ఏ అండ్ ఈ 3 ఆర్టికల్సే ఉంటాయి. సో ఓవెల్ సౌండ్ వస్తే యాన్ పెట్టాలి, కాన్సోనెంట్ సౌండ్ వస్తే ఏ పెట్టాలి, లేదా ఇంకా పర్టికులర్గా ఏదైనా వస్తే దా పెట్టాలి. అంతవరకే కొంతవరకు తెలుసు కొంతమందికి. సో ఫస్ట్ నాకు కూడా అంతే తెలుసు, కాకపోతే చదువుతుంటే ఇక్కడ మనం ప్రీవియస్గా చూస్తే మనకి డెప్త్గా చూడాలి. మనం ద ఆర్టికల్ గురించి ఎక్కువ చదువుకోవాలి. అండ్ నో ఆర్టికల్, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఏ వర్డ్ ముందు మనం ఆర్టికల్ యూజ్ చేయొద్దు. ఇవి 2 ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే ఈ టాపిక్లో. ద ఆర్టికల్ ఇంపార్టెంట్ అండ్ నో ఆర్టికల్, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అనడం జరుగుతుంది. ఇవి 2 ఏ సందర్భంలో పెట్టాలి, ఏ సందర్భంలో పెట్టొద్దు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. నేనైతే ఇంగ్లీష్ మీడియం ఏం కాదు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. సో నేను అర్థం చేసుకున్న దాన్ని మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో బేసిక్గా ఇంగ్లీష్ అంటే భయపడే వారికి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్ ఉండడం జరుగుతుంది. డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ అంటే ఖచ్చితంగా చెప్పేది, ఒక బుక్ని చూపిస్తూ అది ఖచ్చితంగా అక్కడే ఉంది దాని గురించి చెప్తుంటే దా అనే ఆర్టికల్ యూజ్ చేయడం జరుగుతుంది. నార్మల్ ఇండెఫినెట్గా చెప్పేది మనకి ఏ అండ్ ఈ 3 ఆర్టికల్స్ మనకు ఉండడం జరుగుతుంది 2 టైప్స్గా. ఇక్కడ మనకి ఏ అంది ఏ సందర్భంలో యూజ్ చేస్తాం, దీని గురించి ఎక్కువ ఉండదు. ఏముంది, మనం A to Z వర్డ్స్ తీసుకోవాలి. A to Zలో మనకి ఎలాంటి సౌండ్ వస్తుంది, ఇక్కడ ఓవెల్స్, కాన్సనెంట్స్ అని మెయిన్ కాదు. ఇక్కడ మనం AEIOU అందరికీ తెలుసు, వీటి ముందు యాన్ పెట్టాలి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు సపోజ్ యూనివర్సిటీ అనే వర్డ్ ఉంది, యూనివర్సిటీ అనే వర్డ్ ఇది ఓవెల్, బట్ దీని ముందు మనం ప్రొనౌన్సియేషన్ అనేది కాన్సనెంట్ వర్డ్ వస్తుంది కాబట్టి దీని ముందు ఏ అనే వర్డే యూజ్ చేయాలి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. అక్కడ మనం ఖచ్చితంగా ఎక్కడ ఏది పెట్టొద్దో తెలియాలి. పెట్టాలి అని తెలుసుకునే ముందు అక్కడ నో ఆర్టికల్ ఎప్పుడు పెట్టాలి, ఏకి బదులు మన అందరికీ రూల్స్ ఉంటాయి. మెయిన్గా మనకి ఇంగ్లీష్లో రూల్స్ తెలుసుకున్నప్పుడు మనం ఇంగ్లీష్ ఈజీగా గెటిన్ చేయగలుగుతాం. సో మనం రూల్స్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ చూస్తూ ఉంటే మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ A to Z చూసేటప్పుడు ఏ ఎలాంటి సౌండ్ ఇస్తుంది, ఇది ఓవెల్ సౌండ్ ఇస్తుంది. పలికినా ఇక్కడ చూసినా ఓవెల్ సౌండే రావాలి, మనం పలికినా కూడా ఓవెల్ సౌండే రావాలి. అలా మనం A to Z ప్రతి వర్డ్ పలికితే ఏ సౌండ్ వస్తుంది అని చూసుకోవాలి. మనం ఒకవేళ క్వశ్చన్ చూసినప్పుడు అది పలికితే మనకి ఎలాంటి సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హానెస్ట్ అనే వర్డ్ ఉంది, ఇది కాన్సనెంట్ యాక్చువల్లీ హెచ్ అనేది, బట్ ఇక్కడ హెచ్ సైలెంట్ కాబట్టి ఇక్కడ మనం యాన్ అనే వర్డ్ ఆర్టికల్ యూజ్ చేయడం జరిగింది. ఇలా కొన్ని మనకి అబ్జెక్షన్స్ ఉండడం జరుగుతుంది. అలాంటివి మనం మెయిన్గా తెలుసుకోవాలి. ఇక్కడ అవర్ అని ఉంది, అవర్ అంటే హెచ్ అంటే కాన్సనెంట్ కాబట్టి ఏ పెట్టేస్తారు కొంతమంది తెలియని వాళ్ళు, బట్ ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ కాబట్టి ఇక్కడ యాన్ అనేది యూజ్ చేయాలి. అలా మనకి ఇలా అబ్జెక్షన్స్ ఏవి ఉన్నాయని చూసుకుంటూ చదవాలి. సో ఇక్కడ ఏ అంది పెట్టే ముందు మనం ఏం చూడాలి, ఫస్ట్ A to Z అన్ని వర్డ్స్ పలికితే ఏది వస్తుంది. మనకి మెయిన్గా ఉచ్చారణ అనేదే బెటర్. ఇక్కడ మనకి మెయిన్గా ఉచ్చారణ అనేదే ఇంపార్టెంట్. ఉచ్చారణ అంటే మనం పలికితే ఏది వస్తుంది, అది కాన్స్టెంట్ వర్డ్ వస్తుందా, ఓవెల్ సౌండ్ వస్తుందా, దాన్ని బట్టే మనం ఆన్సర్ చేయాలి. సపోజ్ MLA అని వర్డ్ ఉంది, MLA అంటే ఇక్కడ M అంటే ఓవెల్ సౌండ్ కాబట్టి మనం యాన్ పెట్టాలి. SBI ఉంది, ఇక్కడ కాన్సనెంటే, కాకపోతే మనం పలికితే ఇలా యాన్ అని పెట్టడం జరుగుతుంది, ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు యూనివర్సిటీ అనే వర్డ్ ఉంది, యూనివర్సిటీ అంటే ఇది ఓవెల్, బట్ ఇక్కడ పలికితే కాన్సనెంట్ వస్తుంది కాబట్టి మనం పలికినప్పుడు ఏది వస్తుందో దాన్ని బట్టే ఇది ఆన్సర్ చేయాలి. ఏ అందికి మెయిన్గా ఇవే, ఇక్కడ ఎక్కువ నేర్చుకోవాల్సిన ఏముండవు. మనం A to Z వర్డ్స్ అన్నీ చూసుకొని మనకి పలికితే ఎలాంటి వర్డ్స్ వస్తున్నాయి అనేదే చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఏ అండ్ ఈ రెండింటిని యూజ్ చేయాలి. అండ్ మళ్ళీ వర్డ్ అనేది సింగులర్లో ఉండాలి. ఇవి 2 చూసుకోవాలి, పలికితే కాన్సనెంట్ వర్డ్ వస్తుందా, ఓవెల్ సౌండ్ వస్తుందా చూసుకోవాలి. అండ్ ఆ వర్డ్ సింగులర్లో ఉందా, ప్లూరల్లో ఉందా అని చూడాలి. సింగులర్లో ఉంటే ఏ అండ్
యూజ్ యూజ్ చేయాలి. ఇలా మన A to Z ప్రతి వర్డ్ మనం పలికితే ఎలా వస్తుంది అనే దాని గురించి చూసుండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే దా అనే పదాన్ని ఇంగ్లీష్లో డెఫినెట్ ఆర్టికల్ అనడం జరుగుతుంది. అంటే ఇది ఓవెల్ సౌండ్ ముందు ఏ వర్డ్ను ది అని, ఇప్పుడు ఈ దా అనే వర్డ్ని ఓవెల్ సౌండ్ ముందు దా అని చెప్పే సందర్భంలో ది అని పలకాలి. అదే కాన్సనెంట్ వర్డ్ ముందు అయితే దా అని పలకడం జరుగుతుంది. సో ఇది వరకే తెలిసిన లేదా మాట్లాడుకున్న వస్తువుల గురించి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు దా అని ఆర్టికల్ ఉపయోగిస్తాం. సపోజ్ హీఈస్ ద మ్యాన్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ అంటే ఆల్రెడీ నేను తనతో మాట్లాడుతున్నా కదా, ఆ పక్కనే ఉన్నాడు, తన గురించి పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి అక్కడ ఏ మ్యాన్ అనకుండా దా మ్యాన్ అనాలి. క్లోజ్ ద డోర్ అంటే ఆ డోర్ ఇక్కడ ఉంది, పర్టికులర్ ఆ డోర్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మనం దా అనే వర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ రూల్స్ ఇంపార్టెంట్, మనకి దా అనేది చాలా ఇంపార్టెంట్. దా ఆర్టికల్ అండ్ నో ఆర్టికల్ ఇవి రెండు ఖచ్చితంగా నేర్చుకోయి క్లారిటీ తెచ్చుకోండి. దాని మీద ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం, అందరికి ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక జంతువు యొక్క మొత్తం జాతిని ఉద్దేశించి చెప్పినప్పుడు కూడా మనం దా అనే ఆర్టికల్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ద కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ ఎనిమల్ అంటే నార్మల్గా ఇక్కడ అన్ని ఆవులు ఉపయోగకరమైనవి అని అర్థం. అంటే టోటల్గా ఆవులు అన్నిటి గురించి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి జాతి గురించి చెప్తున్నాం కాబట్టి దా అనే యూజ్ చేయాలి. అదే నార్మల్గా ఒక కౌ గురించి చెప్తే ఏ కౌ అని పెట్టొచ్చు. ఇక్కడ టోటల్ ఆవులు అన్ని జాతి గురించి, ఎలిఫెంట్ జాతి గురించి ఇలా చెప్తున్నాం కాబట్టి దా అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఖచ్చితంగా ఇవి క్లారిటీ తెచ్చుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇదివరకే తెలిసిన దాని గురించి మాట్లాడేటప్పుడు దా అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు దా అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇంకో వచ్చేసి మనకి నదులు, రివర్స్ గురించి, ఓషియన్స్ గురించి, సీస్ గురించి, వాటర్ ఫాల్స్ గురించి ఇవి వచ్చినప్పుడు వీటి ముందు దా అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ద గంగా, ద పసిఫిక్, ద అరేబియన్ సీ, ద థేమ్స్, ద సింధు ఇలా మనకి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. రివర్స్, ఓషియన్స్ అండ్ సీస్ అండ్ వాటర్ ఫాల్స్ వీటి ముందు మనం ఏది యూజ్ చేయాలి? ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్యాల పేర్ల ముందు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఐ కెన్ ప్లే ద పియానో, డూ యూ నో హౌ టు ప్లే ద గిటార్ ఇలా మనకి సంగీత వాయిద్యాల ముందు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూస్తే విశ్వంలో ఒకే ఒకటి ఉంటుంది కదా, అలాంటి సందర్భంలో మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇక్కడ ద అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ద సన్, ద స్కై, ద పోప్, ద ఎర్త్, ద మూన్ ఇవి ఒకే ఒకటి ఉంటాయి. ద సన్ ఒకటే ఉంటుంది, దానికి ఇంకొక సన్ లేదు కదా మనకి. అండ్ భూమి కూడా మనకి ఒకటే ఉంది, సెకండ్ లేదు కదా. ఇలా ఒక్కటే ఉంది, ఇంకా దానికి సెకండ్ ఆప్షన్ లేదు అనే టైంలో కూడా మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. విశ్వవ్యాప్తంగా అది ఒక్కటే స్పెషల్ అన్నట్టు. అలా స్పెషల్గా చెప్పే సందర్భంలో ఇప్పుడు మనకి నేమ్స్ కూడా ఇప్పుడు ఇందాక చెప్పా కదా, నదులు, సముద్రాలు, ఓషియన్స్ అని చెప్పా కదా. సో ద గంగా ఒకటే ఉంది, ఇంకొక గంగా నది లేదు కదా. సో ద గంగా, ద పసిఫిక్ ఇలా మనకి స్పెషల్గా ఉంటాయి కదా ఓన్లీ. అలాంటి వాటికి మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లూరల్ నౌన్స్ ముందు ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనకి సింగులర్ అయితే ఏ ఆర్ అని యూజ్ చేయాలి, అదే ప్లూరల్ అయితే ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ కొంతమంది యాన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ యు అంటే మనకి ఓవెల్ ఉంది కదా అనేసి యాన్ పెట్టేస్తారు కొంతమంది ఎక్కువ థింక్ చేయక. సో బట్ ఇక్కడ మనం పలికితే ఏ సౌండ్ వస్తుంది అనేది చూసుకోవాలి కదా. పలికితే ఖచ్చితంగా మనకి ఓవెల్ సౌండ్ రాదు, కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. అలాంటి సందర్భంలో మనకి ఇది ప్లూరల్. యునైటెడ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యొక్క సముదాయం అని చెప్పవచ్చు. సో అక్కడ దేశాలన్నీ కలిసి యుఎస్గా మారడం జరుగుతుంది కాబట్టి ప్లూరల్గా ఉంటాయి. వీటికి ద అనే ఆర్టికల్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా వర్గానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుటకు పర్టికులర్గా ద పూర్, ద రిచ్, ద బ్లైండ్ బిఫోర్ పాజిటివ్ డిగ్రీస్ వెన్ జనరలైజింగ్ ఏ ఓల్ క్లాస్ ఆఫ్ పీపుల్ అంటే ఏదైనా వర్గానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది పాజిటివ్ డిగ్రీస్కి ముందు యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నార్మల్గా చూస్తే మనం ద పూర్, రిచ్, బ్లైండ్ వీటి ముందు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక వ్యక్తి గురించే చెప్పామనుకో, బ్లైండ్ బాయ్
ఆర్ బ్లైండ్ గర్ల్ అని ఉందనుకో, అక్కడ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం టోటల్గా జనరలైజ్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ దానే పెట్టాలి. అదే ఒక పర్టికులర్ పర్సన్ని చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఏ అనే యూజ్ చేయడం జరుగుతుంది, ఏ బ్లైండ్ మ్యాన్ అనే ఆడడం జరుగుతుంది. సో ఇక్కడ జనరలైజ్గా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏది పెట్టాలో తెలుసుకుంటాం కానీ ఏది పెట్టకూడదో మనకి అర్థం కావాలి ఖచ్చితంగా. నెగిటివ్గా ఆ రకంగా మనం నేర్చుకున్నప్పుడే మనకి ఎక్కడ ఏ పెట్టొచ్చు అని తెలుసు, కానీ ఎక్కడ పెట్టొద్దో కూడా తెలియాలి. అలాంటి టైంలో మనం స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనకి ద అనే రావడం జరుగుతుంది. నార్మల్గా మనం మాట్లాడుతుంటాం ద టాలెస్ట్, ద రిచెస్ట్, ద పూరెస్ట్, ఇలా సూపర్లేటివ్స్ ముందు ఖచ్చితంగా ద అనే ఆర్టికల్నే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మత గ్రంథాల ముందు వచ్చేసి ద బైబిల్, ద ఖురాన్, ద రామాయణ, ఇలా మనకి ద అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఇందులో ఎగ్జెప్షన్ చూస్తే మనకి అక్కడ ఆథర్ నేమ్స్ మెన్షన్ చేసినప్పుడు మాత్రం నో ఆర్టికల్ యూజ్ చేయాలి. సపోజ్ వాల్మీకి రామాయణం రాశాడు కదా, వాల్మీకి రామాయణం అన్నప్పుడు అక్కడ ఆర్టికల్ యూజ్ చేయొద్దు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం నార్మల్గా గ్రంథాల ముందు ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఒకవేళ అది రాసిన ఆథర్ని పక్కన పెడితే ఆ టైంలో మనం నో ఆర్టికల్ యూజ్ చేయాలి. సో ఇవి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడే మనం కరెక్ట్గా ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందరూ ఆన్సర్ చేస్తారు కానీ ఎగ్జిబిషన్స్ నేర్చుకొని దానికి తగ్గట్టు పెట్టాలి. ఇక్కడ మనకి ఇక మత గ్రంథాలు అనగానే మనకి దా పెట్టాలి అనేసి పెట్టేస్తాం. కాకపోతే అక్కడ ఆథర్ నేమ్ ఇచ్చినప్పుడు అలాంటి టైంలో నో ఆర్టికల్ ఏది యూజ్ చేయొద్దు అనేది మనకి తెలిసి ఉండాల్సిందే ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా ఆర్డినల్స్ ముందు యూజ్ చేయడం జరుగుతుంది ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు. హీఈస్ ద ఫస్ట్ టు కమ్ హియర్, హ్యావ్ యూ రీడ్ ద 10th చాప్టర్, ఇలా మనకి ద ఆర్టికల్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తుల బిరుదుల ముందు మనకి ద ఆర్టికల్ రావడం జరుగుతుంది. అక్బర్ ద గ్రేట్, అలెగ్జాండర్ ద గ్రేట్, ఇలా బిరుదుల ముందు ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్ను కామన్ నౌన్స్గా వాడినప్పుడు అలాంటి సందర్భంలో మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, పోల్చి చూసినప్పుడు అని చెప్పవచ్చు. ఒక రకంగా చూస్తే రాకేష్ ఈజ్ ద న్యూటన్ ఆఫ్ అవర్ క్లాస్, ఇలా కంపేర్ చేసినప్పుడు ఒక వ్యక్తితో ఒక వ్యక్తిగా కంపేర్ చేసినప్పుడు అలాంటి టైంలో మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సంస్థల ముందు ద యుఎన్ఓ, ద డబ్ల్యూటీఓ, ఇక్కడ యుఎన్ఓ అంటే మనకి యు వచ్చింది కదా, ఓవెల్ అని యాన్ పెట్టేస్తారు, తొందరపాట్లో పెట్టేస్తాం ఎవరైనా. సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది అని చూసుకోవాలి. యుఎన్ఓ వచ్చింది, ఇక్కడ ఏ అండ్ ద ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఇది ఒక సంస్థ కాబట్టి, సంస్థ అంటే సింగులర్ అయితే కాదు కదా, సో సంస్థ కాబట్టి మనం ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ కొన్ని వార్తాపత్రికలు లేదా మ్యాగజైన్స్ ముందు ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద న్యూయార్క్ టైమ్స్, ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలా కొన్ని వార్తాపత్రికల ముందు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనకి న్యూస్ పేపర్స్ ముందు ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలని చూసాం కదా. ఇందులో ఎగ్జెప్షన్ చూడాలి. ఒకవేళ న్యూస్ అని వచ్చిందనుకో, న్యూస్ ముందు ఖచ్చితంగా నో ఆర్టికల్ పెట్టాల్సి ఉంటుంది. సో అక్కడ ఆర్టికల్ అనేది యూజ్ చేయొద్దు. అలాంటి ఎగ్జెప్షన్స్ కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, అంటే ఏ పదాల ముందు మనం ఖచ్చితంగా ఆర్టికల్ పెట్టొద్దో నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం ఎప్పుడు పెట్టాలో ఏది పెట్టాలో అనేది సెకండ్ థాట్. సో ఇక్కడ చూస్తే మనం అన్కౌంటబుల్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ యూజ్ చేయొద్దు. అంటే టచ్ చేయం కదా మనం. ఇప్పుడు పీస్ అంటే శాంతి, దీన్ని చూడలేము, టచ్ చేయలేము, కాకపోతే ఫీల్ అవుతాం, ఇలాంటి పీస్. నెక్స్ట్ మనం పర్టికులర్గా షుగర్ అంటే పదార్థాల ముందు, ఇప్పుడు వాటర్ ముందు కూడా నో ఆర్టికల్ పెట్టాలి. అదే విజ్డమ్, ఇలాంటి కొన్ని పదాల ముందు అన్కౌంటబుల్ అంటే మనం లెక్కించలేని, టచ్ చేయలేని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు నో ఆర్టికల్ పెట్టాలి. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంటే, మనం ఎమిషన్ ఆఫ్ ఆర్టికల్ అనేది. నెక్స్ట్ భాషల పేర్ల ముందు, అకాడమిక్ సబ్జెక్టుల ముందు దీన్ని వాడరాదు, నో ఆర్టికల్. సో ఇక్కడ భాషలు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇలాంటి టైంలో మనం ఆర్టికల్ యూజ్ చేయొద్దు. బట్ ఒకవేళ ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ అని వచ్చిందనుకో, షీ ఈజ్ ఏ ఇంగ్లీష్ టీచర్, సో అలాంటి టైంలో మనం
ఆర్టికల్ యూజ్ చేయొచ్చు. షీఈస్ అండ్ ఇంగ్లీష్ టీచర్. సో ఇక్కడ ఎందుకు యాన్ యూజ్ చేసామంటే అక్కడ పర్టికులర్గా టీచర్ గురించి ఓన్లీ లాంగ్వేజ్ గురించి చెప్పట్లే, ఓన్లీ మనకి ఒక సబ్జెక్టు గురించి భాష గురించి ఇచ్చినప్పుడు మనం అక్కడ నో ఆర్టికల్ పెడతాం. బట్ అక్కడ అండ్ ఇంగ్లీష్ టీచర్ అనాల్సిందే, ఇక్కడ నో ఆర్టికల్ అనేది రాంగ్ అవుతుంది. ఇలాంటి ఎగ్జెప్షన్స్ మనం పర్టికులర్గా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది చదివేటప్పుడు మనకి ఏ టైంలో ఇది రాంగ్ అవుతుంది, మనకి రూల్ అన్నట్టు ఇవి ఖచ్చితంగా ఇంగ్లీష్ అంటేనే టోటల్ రూల్స్, ప్రతి దానికి రూల్ ఉంటుంది. ఆ రూల్స్ ఏంటో తెలుసుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంటుంది. నాకు ఇంగ్లీష్ అంటే ఫస్ట్ రాదు, బట్ గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ మీద ఇంకా టోటల్ అది వెయిటేజ్ ఉంది కాబట్టి దాని మీద టోటల్ గ్రిప్ తెచ్చుకోవడానికి ఇవన్నీ నేను పర్టికులర్గా చూసుకున్నా. అండ్ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ అనేవి స్కూల్ లెవెల్, ఇంకా ఇక్కడ లో టు హయ్యర్ ప్రతిదీ ఇంకా బేసిక్ నుండి ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవాలి. కాబట్టి స్కూల్లో ప్రతి పేజ్ మన 6th to 11th క్లాస్ వరకు 12th క్లాస్ వరకు మనం అక్కడ బుక్లో ఉన్న ప్రతి పేజ్ ఇంపార్టెంటే కాబట్టి ఇవన్నీ చూడాల్సి వచ్చింది. కాబట్టి నాకు దీని మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాపర్ నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయొద్దు. ఏ కృష్ణ, ఇప్పుడు నా పేరు సుకన్య కదా, సుకన్య, ఏ సుకన్య అని అనొచ్చా? అనొద్దు. కృష్ణ, అఖిల్, హైదరాబాద్ పేర్ల ముందు ప్రాపర్ నౌన్స్ ఏంటి అని మనకి నౌన్స్ అక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదివేటప్పుడు నేర్చుకుంటాం కదా. సో అలాంటి పేర్ల ముందు మనం ఖచ్చితంగా నో ఆర్టికల్ పెట్టాల్సిందే. సో ఏ అంది ఇవన్నీ పర్టికులర్గా తెలుసు కదా అని ఏదో ఒకటి పెడితే మనకి ఉన్న మార్క్ పోతుంది. నెక్స్ట్ చూస్తే మెటీరియల్ నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయొద్దు. ఇందాక చూసా కదా, పదార్థాల ముందు యూజ్ చేయొద్దు. పదార్థాలు అంటే వాటర్ ఇలాంటివి, షుగర్, నో ఆర్టికల్. అండ్ మెటల్స్ ముందు గోల్డ్, వాటర్, ఐరన్, సిల్వర్ వీటి ముందు ఆర్టికల్స్ పెట్టొద్దు. ఖచ్చితంగా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇవి మనం 2-3 టైమ్స్ చూస్తే వస్తుంది. అన్నీ కవర్ అయ్యేలానే ఈ వీడియో చేస్తున్నాను, ఏది మిస్ అవ్వదు ఈ బుక్లో నుండి. నెక్స్ట్ మెటీరియల్ నౌన్స్ని జనరల్గా చెప్పేటప్పుడు సపోజ్ ఇప్పుడు గోల్డ్, సిల్వర్ వీటి గురించి చెప్తున్నాం కాబట్టి నో ఆర్టికల్ అని చెప్పొచ్చు. సపోజ్ ద గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ అని ఇచ్చారు, ఇక్కడ ద అనేది పెట్టొద్దు, గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. అలా కాకుండా ఆ గోల్డ్ గురించి వేరే రకంగా ద గోల్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్పోర్టెడ్ టు అదర్ కంట్రీస్, ఇలా మనం పర్టికులర్ సెన్స్లో వాడినప్పుడు దానే డెఫినెట్ ఆర్టికల్ని ఇక్కడ యూజ్ చేయాలి. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అబ్జెక్షన్ అని చెప్పవచ్చు. ఇది రకంగా ద వాటర్ ఈజ్ ఏ మోర్ ప్రీషియస్ అనే వర్డ్ అనుకో. ఇక్కడ ద వాటర్ ముందు ఇక్కడ దా పెట్టడం జరుగుతుంది. ద వాటర్ ఇన్ దట్ పాట్ ఈజ్ నాట్ ప్యూర్గా లేవు. పర్టికులర్గా దాని గురించి నార్మల్గా వాటర్ గురించి చెప్పట్లే, మనం పర్టికులర్ సెన్స్లో చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం దానే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి మెయిన్గా నేర్చుకోవాలి. మనకి ఫస్ట్ బేసిక్స్ అనేవి అవి అందరికీ తెలిసినవే, బట్ ఇందులో ఉన్న మనకి రూల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ పెట్టొద్దు, మనకి అబ్జెక్షన్స్ ఎక్కడ ఉన్నాయనేది చూసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని పర్టికులర్ వర్డ్స్ ముందు మనం యూజ్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్, డిన్నర్, క్రికెట్, హాకీ అంటే గేమ్స్ ముందు యూజ్ చేయొద్దు. స్కూల్, కాలేజెస్ ముందు యూజ్ చేయొద్దు. చర్చ్ ముందు యూజ్ చేయొద్దు. హాస్పిటల్స్ ముందు యూజ్ చేయొద్దు. ఇంకా బ్యాంకు, హోమ్, సొసైటీ, హెవెన్ ఇలాంటి వర్డ్స్ ముందు అస్సలు ఆర్టికల్ అనేది యూజ్ చేయొద్దు. కాకపోతే ఇందులో అబ్జెక్షన్ ఏంటి చెప్పనా, ఇప్పుడు నార్మల్గా హ్యావ్ యూ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా అంటే ఇక్కడ నో ఆర్టికల్ అని చెప్పవచ్చు. బట్ నేను తిన్నా చూడు, మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసా కూడా, నేను మీ ఇంట్లో చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా ఉంది అని దాన్ని పొగుడుతూ చెప్తా చూడు, అలాంటి సందర్భంలో దానికి దానే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇలాంటివి మనం మెయిన్గా నేర్చుకోవాల్సినవి. ఇక్కడ చూద్దాం. సపోజ్ ద బ్రేక్ఫాస్ట్ దే సర్వ్డ్ వాజ్ వెరీ డెలిషియస్. ఇలా పర్టికులర్గా మనం దాని గురించి చెప్పేటప్పుడు దానే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. ఇప్పుడు నార్మల్గా మెటల్స్ ముందు, పదార్థాల ముందు ఆర్టికల్ యూజ్ చేయొద్దు, బట్ దాని గురించి మనం పర్టికులర్ సెన్స్లో వాడినప్పుడు దానే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇలా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి నార్మల్గా మనం తింటాం కదా, వీటిని ముందు యూజ్ చేయొద్దు. బట్ వేరే సందర్భంలో దాన్ని పొగుడుతూ లేదా దాని గురించి మాట్లాడేటప్పుడు మనం దానే ఆర్టికల్ యూజ్ చేయాలి. సపోజ్ ద గర్ల్ గోస్ టు ద స్కూల్ డైలీ అని ఇచ్చారు. ద స్కూల్ అంటే స్కూల్ ముందు మనం ఆర్టికల్ యూజ్ చేయొద్దు ఇక్కడ. కాకపోతే పిల్లలు
ప్రతి ఒక్కరు చదువుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు టీచర్ వెళ్తారు, చదువు చెప్పడానికి వెళ్తారు. అలాంటి సందర్భంలో దానే ఆర్టికల్ యూజ్ చేయొద్దు. సపోజ్ మా మమ్మీ స్కూల్కి వచ్చింది, ఏదో ఒక పర్టికులర్ పని మీద వచ్చింది కాబట్టి అలాంటి టైంలో ఇప్పుడు మా హౌస్ ఈజ్ బిసైడ్ ద స్కూల్, పర్టికులర్గా ఏదో ఒక సందర్భంలో చెప్తాం కాబట్టి అలాంటి టైంలో వీటి ముందు ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇప్పుడు హాస్పిటల్కి పేషెంట్ వెళ్తాడు, అలాంటి టైంలో నో ఆర్టికల్ పెట్టాలి. అదే హాస్పిటల్కి వేరే ఏదైనా పర్సన్ పర్టికులర్గా కలవడానికి, ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా సేల్ చేయడానికి, అలాంటి సందర్భంలో వేరే వారిని కలవడానికి వస్తారు చూడు, అలాంటి సందర్భంలో ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. సో ఇక్కడ నో ఆర్టికల్ ఎప్పుడు పెట్టాలి, ద ఆర్టికల్ ఎప్పుడు పెట్టాలి అనేది మనకి క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ డేస్ ముందు సండే, మండే ఇలా డేస్ ముందు, వీక్స్ ముందు ఖచ్చితంగా నో ఆర్టికల్ అని పెట్టాల్సిందే. ఎందుకంటే అక్కడ ఫ్రైడే, సమ్మర్ ఇలాంటి వాటి సీజన్స్ ముందు కూడా నో ఆర్టికల్. అదే మరికి మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఇవి ఉన్నాయి కదా, వాటి ముందు కూడా దా యూజ్ చేయాలి. అండ్ ఎట్ నైట్ ఉంటుంది, ఇక్కడ నైట్ అనే వర్డ్ ఉంటుంది, నైట్ వద్ద దా అనే యూజ్ చేయకుండా ఎట్ నైట్ అని యూజ్ చేయాలి. ఇలా కొన్ని అబ్జెక్షన్స్ ఉండడం జరుగుతుంది. ఇంకా బిఫోర్ ద రిలేషన్స్ కూడా నో ఆర్టికల్స్ పెట్టడం జరుగుతుంది, బిఫోర్ ద ఫ్రేజల్ నౌన్స్ ముందు. అలాంటి టైంలో మనం నో ఆర్టికల్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి దీనిలో బై కార్, ఎట్ నైట్, ఏ డిమాండ్, ఎర్త్, ఆన్ ఫుట్, ఎలా వెళ్తున్నాం, క్యాచ్ ఫైర్, ఇలా కొన్ని వర్డ్స్ ఉండడం జరుగుతుంది. అలాంటి టైంలో కూడా పర్టికులర్గా ఆ వర్డ్ దింపుతాడు ఇంకా యాస్టీజ్. ఇవి స్కూల్ బుక్స్ నుండి వచ్చినాయి. సో అలాంటి టైంలో వాటి ముందు నో ఆర్టికల్ పెట్టాలి, మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాట్ బిఫోర్ వర్డ్ సచ్ ఫీవర్, క్యాన్సర్, కాలరా, ఎయిడ్స్, మలేరియా ఇలాంటి వర్డ్ ముందు నో ఆర్టికల్ పెట్టాలి. హీస్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, దానే ఆర్టికల్ యూజ్ చేయొద్దు. ఎయిడ్స్ లాంటి వాటికి యూజ్ చేయొద్దు. ఇందులో కూడా ఒక అబ్జెక్షన్ ఉంటుంది. నార్మల్గా కోల్డ్ అయితే ఖచ్చితంగా ఆర్టికల్ ఉంటుంది. సో కొన్నింటికి ఇక్కడ వ్యాధుల గురించి చెప్పేటప్పుడు వాటి ముందు నో ఆర్టికల్ యూజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనం మంజుల అండ్ శృతి ప్లే డాష్ గిటార్. ఇక్కడ మనకి సంగీత వాయిద్యాల ముందు ఏదొస్తుంది, మనకి ద అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది. గిటార్ అంటే సంగీత వాయిద్యం కాబట్టి. ఇందాక నేను చెప్పా కదా, రాంబాబు ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. దీనికి ఇక్కడ మనకి ఏం ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ పెట్టాలి. నార్మల్గా మనకి లాంగ్వేజెస్ ముందు నో ఆర్టికల్ ఖచ్చితంగా. సో కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ అని ఉంది కాబట్టి యాన్ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఇలా మనకి ఇందులో రూల్స్ తెలుసుకొని దానికి తగ్గట్టు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నో ఆర్టికల్ ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా అని నో ఆర్టికల్ పెట్టేసి రావద్దు. ఇక్కడ పక్కన కూడా చూడాలి అది ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేయండి, ఏం కాదు. రివైజ్ చేస్తే మనకి ఇది పక్కా మైండ్లో ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్. ఇది నార్మల్గా స్కూల్ ముందు నో ఆర్టికల్. అదే టీచర్ అని ఉంది కాబట్టి ఫాదర్ గురించి చెప్తున్నాం కాబట్టి ఏ స్కూల్ టీచర్ అని పెట్టాలి. నెక్స్ట్ చూస్తే ఐ లైక్ టు ప్లే క్రికెట్. ఇక్కడ మనం ఇందాక చెప్పా కదా, స్పోర్ట్స్ ముందు, గేమ్స్ ముందు మనం నో ఆర్టికల్ యూజ్ చేయాల్సిందే. సో ఇక్కడ నో ఆర్టికల్. ఏ క్రికెట్ అని పెడితే రాంగ్ అవుతుంది. కొన్ని మనం రూల్స్ తెలుసుకున్నాం కదా, ఎక్కడ ఏది వాడొద్దో అవన్నీ మనకు పక్కా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ ఆన్ డాష్ ఫుట్. ఇందాక చెప్పా కదా నో ఆర్టికల్ వచ్చేది బై కార్, ఎట్ నైట్, ఆన్ డిమాండ్, ఆన్ ఎర్త్, ఆన్ ఫుట్. ఇలాంటి సందర్భంలో మనం నో ఆర్టికల్ అనేవి యూజ్ చేయాలి. హీ స్పీక్స్ హిందీ వెల్. ఇక్కడ చూద్దామా, ఇందాక ఇంగ్లీష్ టీచర్ అనేటప్పుడు యాన్ పెట్టాం కదా, అదే ఇక్కడ హిందీ వెల్ అంటే ఓన్లీ లాంగ్వేజ్ గురించే చెప్తున్నాం కాబట్టి నో ఆర్టికల్. లాంగ్వేజెస్ ముందు మనం నో ఆర్టికల్ మెన్షన్ చేయాల్సిందే. సో ఇక్కడ మనకి ఆన్సర్ నో ఆర్టికల్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే తేజస్విని లెంట్ మీ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇక్కడ మనకి ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ పెట్టాలి. ఇలా మనం చూడాలి. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా వచ్చాయి. మరి మనకి ఎక్కడ అబ్జెక్షన్స్ ఉన్నాయో అక్కడే
క్వశ్చన్స్ అడుగుతున్నారు, నోటీస్ చేయండి ఒకసారి. సో మనం నార్మల్గా ఇంట్రెస్టింగ్ ఇది ఒక్కటి ఈజీగా వచ్చింది, ఓవెల్ సౌండ్ కాన్సనెంట్ అని పెట్టేస్తాం, అందరం పెట్టేస్తాం. బట్ ఎక్కడ పెట్టకూడదో, దాంట్లో అబ్జెక్షన్స్ ఏమున్నాయి, ఎక్కడ దాపెట్టాలి, ఎక్కడ నో పెట్టాలి, నో ఆర్టికల్ దగ్గర కూడా దాపెట్టాల్సిన సందర్భం ఏముంది, ఇలా మీకు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవసరమైతే వీడియోని ఒకవేళ అర్థం కాని వాళ్ళు 2 times రివైజ్ చేయండి. ఇంకా వేరే బుక్ చదవాల్సిన అవసరం లేదు, టోటల్ ఆర్టికల్ టాపిక్ అయిపోతుంది టోటల్గా. నెక్స్ట్ కొన్ని బిట్స్ చూస్తే ఐ యామ్ డాష్ స్టూడెంట్, ఇక్కడ నార్మల్గా చెప్తున్నాం కాబట్టి ఏ పెట్టాలి. హీఈస్ హంబుల్ పర్సన్, హీజ్ ఏ హంబుల్, హెచ్ అనే లెటర్ కాబట్టి ఆ. ఒకవేళ హెచ్ సైలెంట్ ఉంటే యాన్ అనే వర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డాష్ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ ఎనిమల్, ఇక్కడ పర్టికులర్గా డాగ్ గురించి జాతిని ఉద్దేశించి చెప్తున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ హీ యూజెస్ డాష్ ఎల్జీ మొబైల్ ఫోన్, ఇక్కడ ఎల్జీ అని ఉంది. ఎల్జీ అంటే నార్మల్గా ఇది కాన్సనెంట్, బట్ ఇది ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మనకి యాన్ ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ చూస్తే డాష్ చిల్డ్రన్ ఆర్ ఫోంట్ ఆఫ్ స్వీట్స్, ఇక్కడ మనం పర్టికులర్గా మనకి కొన్ని స్కూల్ బుక్స్లో చూసినా మెన్షన్ చేస్తారు, చిల్డ్రన్ అనే పదం ముందు మనం ఖచ్చితంగా నో ఆర్టికల్ యూజ్ చేయాలి. సో అక్కడ అబ్జెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మనకి నో ఆర్టికల్ అని చెప్పవచ్చు. చిల్డ్రన్ ఐ మెట్ డాష్ ఈజిప్షియన్ ఎస్టర్డే, ఇక్కడ మనకి ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్. నెక్స్ట్ శాంతి ఈజ్ వేరింగ్ డాష్ ఎల్లో శారీ, ఏ ఎల్లో. ఓకే, అది ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది అని చూసుకుంటే సరిపోతుంది, ఈజీగానే ఉంటాయి. మనం ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది వచ్చేసి రూల్స్ నేర్చుకోవాలి. టోటల్గా రూల్స్ ఏమున్నాయి, ఎక్కడ ఆర్టికల్ పెట్టాలి, ఎక్కడ ఆర్టికల్ పెట్టకూడదు, అది పర్టికులర్. ఇక్కడ మెయిన్గా మనం ఎక్కడ ఆర్టికల్ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అని తెలుసుకుంటే సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మనం ఆన్సర్ చేయవచ్చు. ప్రీవియస్గా చూడండి, మనకి మెయిన్గా క్వశ్చన్స్ ఎక్కడ కనబడతాయి తెలుసా, ఇక్కడ మనకి అబ్జెక్షన్స్ కొన్ని చెప్పుకున్నాం కదా. ఇక్కడ గోల్డ్ అంటే పదార్థం ముందు ఆర్టికల్ యూజ్ చేయొద్దు, బట్ దానికి యూజ్ చేయాలంటే ఒకవేళ స్పెసిఫిక్గా పర్టికులర్గా సెన్స్గా మనం మాట్లాడినప్పుడు దానే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇలా బ్రేక్ఫాస్ట్ ముందు ఆర్టికల్ యూజ్ చేయొద్దు, బట్ దాని గురించి పర్టికులర్గా మాట్లాడేటప్పుడు దానే ఆర్టికల్ యూజ్ చేయాలి. స్కూల్ ముందు యూజ్ చేయొద్దు, ఇలా చిల్డ్రన్ ముందు యూజ్ చేయొద్దు. కొన్ని ఎగ్జెప్షన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్టికల్స్ గురించి 2-3 times అయినా వినండి, క్లారిటీ లేకపోతే. ఒకవేళ క్లారిటీ రాకపోతే వీడియో కొంచెం స్లో పెట్టుకొని వినండి. మ్యాక్సిమం ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను. నా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్